వెల్కమ్ బ్యాక్. పోలీసుల కారులో గంజాయి దొరికిందని పోలీసులే గంజాయి అమ్ముతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అందులో వాస్తవం లేకపోతే పోలీసుల్ని ఎందుకు వీఆర్కు పంపించారని ప్రశ్నించారు. మరొకరిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారని ప్రశ్నించారు. చిలకలూరిపేట, రేపల్లె, సత్తెనపల్లిలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయని, అందులో ఐజీకి వాటాలు వెళ్తున్నాయని ఆరోపించారు. గంజాయిని పోలీసు వారే సరఫరా చేస్తున్నారు వ్యానుల్లో. ఇది నా ఆరోపణ కాదని చెప్పనండి. పోలీసు వ్యానుల్లో గంజాయి పొట్లాలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బస్తాలు దొరుకుతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు హోంమంత్రి గారు ఏం చెప్పారు? 100 రోజుల్లో గంజాయి లేని రాష్ట్రాన్ని సృష్టిస్తామన్నారు, గంజాయి లేని రాష్ట్రంగా చేస్తామన్నారు. 100 రోజులు కాదు, 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎక్కడ పడితే అక్కడ గంజాయి, ఎక్కడ పడితే అక్కడ గంజాయి దొరికింది. సాక్షాత్తు పోలీసులే గంజాయిని అమ్మి డబ్బులు సంపాదించాలనేటువంటి భావనతో ఇవాళ పోలీసు యంత్రాంగం పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోమని మనం వచ్చాం. ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్ముకొని పోలీసులే డబ్బులు సంపాదించి ఐజీ లాంటి వారికి ఓటాలు ఇస్తున్నారు. 3 చోట పేకాట క్లబ్బులు నడుస్తూ ఉంటే రోజుకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉంటే దానిలో ఐజీకి డబ్బులు ముడతా ఉన్నాయి. ఇది నా రాజకీయ విమర్శ, నా దగ్గర సోర్స్ ఉంది. పోలీసుల వ్యాన్లో గంజాయి దొరికింది, యాక్షన్ చేశారు, వాళ్ళని వీఆర్కి పంపించారు, ఒకనేమో ట్రాన్స్ఫర్ చేశారు. అవి శిక్షల, వీఆర్ శిక్షలు కాదే. దానిలో పెద్దోళ్ళకి వాటాలనే బ్రదర్, ఇది వాస్తవం. నేనేదో తప్పుగా చెప్పటలా, ఎవరు నా తెలుగుదేశం కదా అని చెప్పేసి నేరారోపణ చేయాలనే ఉద్దేశం కాదు నాది, ఇది వాస్తవం.